చంద్రబాబు నాయుడు ఎప్పుడు క్రిమినల్ అంటూ మీరు ఆరోపిస్తూ ఉంటారు. మీ అధినేత మీద కూడా 9 క్రిమినల్ కేసులు, 11 ఈడీ కేసులు ఉన్నాయి. దీన్ని ఏ విధంగా సమర్థించుకుంటారు? సో వాట్ నువ్వేనా పుడిగివి కాదు బాలకృష్ణ, నువ్వు చెప్పిందే బార్కెట్ కాదు అది. పోసాని కృష్ణమురళి కాంట్రవర్సీ కోసం మాట్లాడతారా? ఆయన మాట్లాడితేనే కాంట్రవర్సీ అవుతుందా? అలా అనుకోవటం నీ కర్మ. 2004లో చంద్రబాబు సమర్థవంతమైన నాయకుడు అని పేపర్ యాడ్ ఇచ్చిన పోసాని కృష్ణమురళికి ఇప్పుడు ఒక్కసారిగా చంద్రబాబు మీద అంత పగ, కోపం, ఉక్రోషం ఎందుకు? అంటే ఒక్కసారి వాడిని ప్రేమిస్తే జీవితం మొత్తం ప్రేమించాలా? వైఎస్ఆర్సీపీ టీడీపీని దెబ్బ కొట్టడానికి అదే సామాజిక వర్గం ఉన్న పోసాన్ని ఒక పెయిడ్ ఆర్టిస్ట్గా వాడుతుంది అంటే ఏమంటారు? చెప్పుదా కొడతా నా కొడక, ఇదిగో చెప్పరే నా కొడకల్లారా, సన్నాసులారా, దద్దమ్మలారా. పోసాని గారు, నేను అడిగిన దానికి మీరు సూటిగా సమాధానం చెప్పండి. ఎవడైతే కొట్టంగాడు, ఎవడైతే చెప్పాలా? పుల్లక చీర కట్టినా చీరెత్తి చూస్తావు పవన్ కళ్యాణ్ అనే పదజాలం మీరు సమర్థించుకుంటారా? నువ్వు చూసావా? కూడా చెప్పాడు. సార్ మీరేం మాట్లాడారో విందామా? చెప్పు. నువ్వు పుల్లకి చీర కట్టినా చీర చూస్తావు అమ్మాయి ఎవరని నువ్వు చూడా మార్కు, నీ వెతికించాలు తీసేయి. నీకు కుదరకపోతే నువ్వు రాజకీయాల నుంచి వెళ్ళిపోయి ఏ చావైనా చావు. పోసాని కృష్ణమురళి గారు బాగా కోపంగా ఉన్నట్టుంది నా మీద. బూతు మాటలు కనపడుతున్నాయా? అంటే పవన్ కళ్యాణ్ ఒక ఎమ్మెల్యే సీట్ వచ్చినా దాదాపుగా 9 ఏళ్లుగా పార్టీని నడుపుతున్నారు. కానీ పవన్ కళ్యాణ్ అన్న మీకు ఎందుకు అంత కోపం? నువ్వు ముఖ్యమంత్రి అయితేనే పార్టీ పెడతావా? నువ్వు ముఖ్యమంత్రిగా గెలవకపోతే పార్టీ మూసేస్తావా? ఈరోజు మీరు ఇంత ఆవేదన వ్యక్తం చేసే మీరు మరి అదే షర్మిల పార్టీ పెట్టుకున్న తర్వాత మీ పార్టీ దగ్గరుండి తిట్టించిందని షర్మిల ప్రత్యక్షంగా ఆరోపణలు చేస్తూ ఉన్నారు. దాన్ని ఎట్లా అంటారు? దాన్ని ఏ విధంగా సమర్థిస్తారు? వాళ్ళిద్దరు తప్ప వేరే ఎవరున్న జెన్యూన్ పర్సన్స్ని ఒక 10 మందిలో ఒక ఇద్దరిని ఒక్కరిని ఇతనే జగన్ గారే తిట్టించాడు, నాతోనే తిట్టించాడు అని ప్రూవ్ చేయండి. చంద్రబాబు మీద ఒంటి కాళ్ళ మీద లేచే పోసాని కృష్ణమురళి జగన్ ఎజెండాతో పనిచేస్తారు తప్ప చంద్రబాబు మీద నిజంగా ఆయనకు విద్వేషం లేదు అంటే ఏమంటారు? నన్ను జైల్లో పెట్టాలి అనుకుంటే అదే సీట్లో చంద్రబాబు ఉంటే నన్ను 1 వీక్లో జైల్లో పెట్టారు. మీరు కూడా చంద్రబాబుని జైల్లో పెట్టాలనుకునే పెట్టారా మొన్న? నువ్వు ఎలా జర్నలిస్ట్ అయ్యావో నేను చచ్చిపోతున్నా.